భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ గణపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. దూబ్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేల కొరిగింది. దీంతో రాళ్లమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ గణపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. దూబ్ సింగ్ తండా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేల కొరిగింది. దీంతో రాళ్లమడుగు మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైటిక మెదక్ జిల్లాలోని భారీ వర్షాల కారణంగా అయితే అక్కడ దూబ్ సింగ్ తండా దగ్గర అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భారీ వర్షాల కారణంగా అక్కడ కొన్ని గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం అయితే కురుస్తుంది. మెదక్ రామాయంపేట, చేగుంట, నార్సింగి, టేక్మాల్, అదేవిధంగా శివనూరు, లింగాయపల్లిలో అతి భారీ వర్షం కురుస్తుంది. మెత్తంగా చూసుకుంటే మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో 20 సెంటీమీటర్ల వరకు అతి భారీ వర్షం కురుస్తుంది. టేక్మాల్లో 20 సెంటీమీటర్లు, రామాయంపేటలో 17 సెంటీమీటర్లు, శివనూరు 16 సెంటీమీటర్లు, అదేవిధంగా సద్దన 16, లింగాయపల్లి 15. ఈ విధంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో కూడా నిజాంపేట 17 సెంటీమీటర్లు, కలిహేరులో 11, మనూరు 10, కడ్పాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా రాత్రి భారీ వర్షం కూడంతో ఇళ్లలోకి భారీగా వర్షం నీరు కూడా చేరుకుంది. మెదక్ పట్టణంలో కావచ్చు, తర్వాత రామాయంపేట, తర్వాత నార్సింగిలో కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఇప్పటికే వాగులు, వంకలు భారీగా ప్రవహిస్తుండటంతో లో లెవెల్ వంతెనల పై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు చాలా గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా చూసుకుంటే చిన్నూరు చౌరస్తా నుంచి కన్నూరు వెళ్లే మార్గంలో బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న గురిమిల కారణంగా రాయకూర్ నుండి యూసుఫ్పూర్ వెళ్లే రోడ్డు మార్గానంతా కూడా పోలీసులు ఇప్పటికే మూసివేశారు. అదేవిధంగా అటు రాళ్లమడుగు నుంచి మెదక్ రోడ్డు కూడా భారీ వృక్షం, అదేవిధంగా వాగు దానిపై నుంచి వెళ్లడంతో అక్కడ కూడా రోడ్డును మూసివేశారు పోలీసులు ఇప్పటికీ. అదేవిధంగా మెదక్ జిల్లా సంబంధించి మంజీరా డ్యామ్ కు పెద్ద ఎత్తున వరద వచ్చే సూచన తెలిపింది వాతావరణ శాఖ. దీనిపై అధికారులు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే 2 గేట్లు కూడా 2 మీటర్ల పైకెత్తి నీటిని కిందికి వదిలేస్తున్నారు. సుమారుగా 20,000 క్యూసెక్ల వాటర్ కూడా కిందికి వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాబోయే 24 గంటల్లో కూడా వరద ఎక్కువగా రానున్న నేపథ్యంలో అటు మంజీరా ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఏడుపాయల వరదుర్గా మాత కూడా పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. దానికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే అటు వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తానికి వచ్చే 24 గంటలు చాలా తీవ్రంగా ఉండబోతాయని చెప్పి కూడా మరొకసారి హెచ్చరించారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ లో కూడా విస్తారంగా కుండపోత వర్షం కూడంతో అటు రాయపల్లి, బూచిపల్లి, గణపూరు, ఎల్లోయి, రేజింతల్, చాల్కి, ఎల్గోయి, ప్యాలవరం వాగులు కూడా పూర్తి స్థాయిలో పొంగడంతో చాలా గ్రామాలకు అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా పంటలు ఇప్పటికే పూర్తి స్థాయిగా దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లాలో పూర్తిగా పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. మళ్ళీ ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో భారీగా వర్షం కురవడం నేపథ్యంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఎవరు కూడా పండుగ ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో సెలవులు తీసుకోవద్దు, అందరూ అలర్ట్ గా ఉండాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు
సూచనలు చేస్తా ఉండాలి. అందరూ వాగులు వంకలు ఉన్నటువంటి రోడ్లపై పోలీసుల సిబ్బందిని ఉంచి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులంతా కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గురు కలెక్టర్లు కూడా అలర్ట్ గా ఉండి అధికారులను ఎప్పటికెప్పుడు పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ సమస్యల్ని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం ఈ రోజు ఉన్న నేపథ్యంలో కూడా అటు కొంత వినాయక చవితి మండపాలకు కూడా ఆటంకం పెరిగినప్పటికీ పండగ కూడా భారీ వర్షంలో తడిచి ముద్దైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. రాబోయే 24 గంటలు కూడా చాలా అత్యంత జాగ్రత్తగా ఉందని కూడా అధికారులు ఇప్పటికే ప్రజలను హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.